మొదలెట్నా? ఓకే. ఈ నెల 20వ తారీఖున సుప్రీంకోర్టు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి ఫైనాన్స్ మీద వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది. ఆ డిస్మిస్ చేసిన తర్వాత బహుశా రామోజీరావు గారు నిజానికి దివంగతులయ్యారు. ఆయన గురించి వేసినటువంటి పిటిషన్ ఆయన మరణానంతరం డిస్మిస్ అయింది. ఈ సందర్భంగా ఆయన గురించి విమర్శ చేయటం అనేది బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరణించిన వ్యక్తి గురించి మాట్లాడవలసి రావడం అనేది కొంత బాధ కలిగించేటటువంటి అంశం. అయినా అనివార్య పరిస్థితుల్లో ఆయన గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఎప్పుడైతే 20వ తారీఖున సుప్రీంకోర్టులో పిటిషన్ ని డిస్మిస్ చేశారో ఆ తర్వాత ఆయన పత్రిక, ఆయనతో పాటు ఎల్లో మీడియా, ఇంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ విచిత్రమైన కథనాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాయి. దానిలో ఏంటంటే ఆయన కడిగిన ముత్యంలా వచ్చాడని, రాపడని వజ్రమని, మట్టిలో మాణిక్యమని, మహాత్ముడని, గొప్పవాడని ఇలాంటి పొగడ్తలు పొగిడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానితో పాటు అసలు నాకు అనుమానం, నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన మహాత్ముడు, ప్రతి ఊర్లో కూడా ఆయన విగ్రహాలు పెట్టాలని చెప్పినా చెప్తాడు. ఎందుకంటే ఆయన మరణానంతరం ఆయన సంస్మరణ దినోత్సవానికి 12 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి ఖర్చు పెట్టి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ప్రయత్నం, కొన్ని యూట్యూబ్ ఛానల్ చెప్పేటటువంటి ప్రయత్నం, ఎల్లో మీడియా ప్రచారం చేసే ప్రయత్నాలకు భిన్నంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనే ఉద్దేశంతో నేను మీ ద్వారా ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారుకి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు రాజకీయ నాయకుడు కాదు, కానీ అందరికన్నా మించిన రాజకీయ నాయకుడు. రామోజీరావు గారు తెలుగుదేశం కాదు, కానీ తెలుగుదేశాన్ని నడిపించేటటువంటి ఒక మహత్తరమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి. అలాంటి రామోజీరావు గారి మీద 2008లో అనుకుంటాను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అది రామోజీరావు గారి మీద కాదు, రామోజీరావు గారు నడుపుతున్నటువంటి మార్గదర్శి ఫైనాన్స్ మీద. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట వ్యతిరేకంగా రాష్ట్రంలో, దేశంలో డిపాజిట్లు సేకరిస్తుంది అని. ఆ తరువాత 2008లో అప్పుడున్న ప్రభుత్వం విచారణ జరిపి ఆయన మీద కేసు కూడా రిజిస్టర్ చేశారు. చట్ట వ్యతిరేకంగా ఆర్బీఐ 45(s) సెక్షన్ ప్రకారం మార్గదర్శి ఫైనాన్స్ చేస్తున్నది క్రిమినల్ నేరము, ఇలా వసూలు చేయకూడదు అని కేసు కూడా రిజిస్టర్ చేశారు. దాని గురించి కొన్ని మాటలు ఇక్కడ చెప్పాలి. అదేమిటంటే ఈ దేశంలో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ సంస్థల మీద కొన్ని ఆంక్షలు పెడుతుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుని ప్రజల్ని ముంచేయకోకుండా ఉండటం కోసం. అవి ఇన్కార్పొరేట్ అయినటువంటి సంస్థలు మాత్రమే, లైక్ బ్యాంక్స్, డిపాజిట్స్ వసూలు చేయాలి. ఎవరు పడితే వాళ్ళు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు. అంబటి రాంబాబు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు, లేదా మీరు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు పబ్లిక్ గా. కాకపోతే లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఎవరికో మనం ₹2 వడ్డీ ఇస్తాం, వాళ్ళేమో ₹2 వడ్డీ ఒకసారి కొంతకాలం ఇస్తారు, తర్వాత అసలు కూడా ఎగ్గొడుతూ ఉంటారు. ఇలాంటివి జరగకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆర్బీఐ కొన్ని చట్టాలు చేసింది. ఆ చట్టాల ప్రకారం రామోజీరావు గారు
చేస్తున్నటువంటిది, ఆయన ఫైనాన్స్ కంపెనీ చేస్తున్నది, ఆయన మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేస్తున్నది చట్ట వ్యతిరేకమైన కార్యకలాపం. ఇది నేను చెబుతున్నటువంటి అంశం కాదు. 2008 ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ ప్రశ్న లేవనెత్తక ముందే ఆర్బీఐ నోటీస్ ఇచ్చింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ కి. 2097లో ఒకసారి చూపించండి. ఏమని అంటారంటే వాళ్ళు, మీరు ఇలా వసూలు చేయటం చట్ట వ్యతిరేకం, దీన్ని ఆపేయండి అని. ఇది నా దగ్గర ఒకటే ఉంది పబ్లిక్ లో. అంతకు ముందు నుంచి కూడా 2097 కదా, అంతకు పూర్వం ఆ తర్వాత కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామోజీరావు గారి సంస్థకు అనేకమైన నోటీసులు ఇచ్చింది. అయ్యా, మీరు చేస్తున్నది తప్పు, మీరు ఇలా వసూలు చేయకూడదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఏర్పడిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీరు చేయాలి అని. ఎందుకు రామోజీరావు గారు చేయకూడదంటే, ఆయన హెచ్యుఎఫ్ మీద కలెక్ట్ చేస్తున్నాడు. హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరుతో ఎంత వసూలు చేశాడో తెలుసా మీకు? 2600 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేశాడు, డిపాజిటర్ల దగ్గర నుంచి. ఇది చట్ట వ్యతిరేకం అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా ఆర్బీఐకి ఉంది. ఆర్బీఐ అనేక సందర్భాల్లో నోటీసులు ఇచ్చింది. దానికి కుంటి సాకులు చెప్తూ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేవనెత్తిన ప్రశ్న తర్వాత, ఆయన మీద కేసు పెట్టిన తర్వాత దాన్ని మూసేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసి, 2600 కోట్ల రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చట్టం చెబుతుంటే, అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి సంస్థను అమ్మేసుకున్నాడు. ఆయనకున్నటువంటి అనేక టీవీ ఛానల్స్ ని అమ్ముకొని, అంబానీకి అమ్ముకొని, దానిలో వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్లి డిపాజిట్లకు ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత, ప్రభుత్వం దాన్ని పరిశీలి చేసి కేసు పెట్టిన తర్వాత మొత్తం డిపాజిట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎంతవరకు ఇచ్చారో ఎంతవరకు ఇవ్వలేదో అది వేరే అంశం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గౌరవనీయులు దివంగతులు అయినటువంటి రామోజీరావు గారి ఫైనాన్స్ సంస్థ చట్ట వ్యతిరేకంగా చాలా కాలం ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటటువంటి కార్యక్రమం చేసింది. ఇది నేరపూరితమైనది. అందుకే చాలా సందర్భాల్లో మేము చెప్పాం, ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఈజ్ ఎ వైట్ కాలర్ క్రిమినల్, ఆర్థిక నేరగాడు. ఆర్థిక నేరాలు చేసి అనేకమైన నేరాలకు పాల్పడి 1,00,000 కోట్ల రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ప్రభుత్వాలకు అండగా ఉండి ప్రభుత్వాల దగ్గర నుంచి అండ తీసుకుని అనేది ఇవాళ మేము చెబుతున్నటువంటి అంశం కాదు, అనేక సందర్భాల్లో మేము ఆరోపించినటువంటి అంశాలు. ఇక్కడ అసలు విషయానికి వస్తే, కేసు పెట్టిన తర్వాత ఆయన అమ్మేసుకుని డిపాజిట్లు చెల్లించేశాం అన్నారు. కొంతమంది డిపాజిట్లు ఎవరో తీసుకోకపోతే అవన్నీ ఎస్క్రో అకౌంట్లో వేశామని కూడా చెప్పారు. అయితే దీనిలో గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, 2018లో ఈ కేసును హైకోర్టు, హైదరాబాద్ లో ఉన్నటువంటి హైకోర్టు, మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి హైకోర్టు, నెక్స్ట్ రోజుని రెండు హైకోర్ట్స్ గా విభజించబడుతున్నటువంటి తరుణంలో రామోజీరావు గారు ఒక పిటిషన్ వేసుకున్నారు. ఆ పిటిషన్ ప్రకారం దీన్ని కొట్టేశారు. ఈ కేసుని చాలా విచిత్రం. ఇది కొట్టేసే సంగతి ఎవరికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు, అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. దానికి ప్రభుత్వాలే పట్టించుకోలేదు, కొట్టేశారు. ఈ విషయం అరుణ్ కుమార్ గారికి కూడా తెలియదు, ఎందుకంటే ఆయన కంప్లైంట్. దీనిలో సంవత్సరం తర్వాత దీన్ని గమనించినటువంటి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అది మొన్న కొట్టేసినటువంటి కేసు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు హైకోర్టును ఆదేశించారు, అయ్యా దీనిలో విషయాలను మీరు సేకరించండి, మీరు కొట్టేయడం తప్పు అని చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చాలా న్యాయపరమైనటువంటి అంశాల మీద చర్చ జరిగింది. ఆర్బీఐ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసింది. రామోజీరావు గారు చేసింది తప్పని చెప్పింది, ఇలా వసూలు చేయటం కరెక్ట్ కాదని చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఈ మధ్య కాలంలో మళ్ళా ఆర్బీఐ మరి ఎందుకో మేనేజ్ కాబడిందని నా అభిప్రాయం. ఒక లేఖ రామోజీరావు గారికి కాదు, మన 26లో జనవరి 9వ తారీఖున ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఒక లేఖ పంపింది. ఆయన లేఖ రాస్తే దానిలో ఏమన్నారంటే, చూపించండి. In this regard, we think your suggestions in the matter, however, it is informed that Reserve Bank of India has decided not to pursue the matter further. అంటే రిజర్వ్ బ్యాంక్ వారు మేము ఇంకా దీని గురించి పట్టించుకోమయ్యా, మేము వదిలేసామని చెప్పి లెటర్ రాశారు. ఎందుకు రాశారు నాకు అర్థం కాల.
నిజానికి రామోజీరావు గారు నేరం చేశాడని అంతకు ముందు అనేక నోటీసులు ఇచ్చి హైకోర్టులో అనేక సందర్భాల్లో వాదన చేసి తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఒక లేఖ పంపించారు. ఆ లేఖ ఇంకా మేము దీన్ని పట్టించుకోమని. అంటే ఇట్ ఈజ్ సంథింగ్ మేనేజ్, దానిలో ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తలుచుకున్నానంటే, రామోజీరావు గారు క్లీన్ చిట్ అనేది ఎక్కడా ఇవ్వబడలేదు. రామోజీరావు గారు చనిపోయాడు కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి మీద ఏ విధమైనటువంటి క్రిమినల్ యాక్షన్స్ ఉండవు. దాన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. ఒక వ్యక్తి చూడండి, ఇది ఒక వ్యక్తి మరణిస్తే అతనిపై ఉన్న క్రిమినల్ కేసు ముగుస్తుంది కానీ ఆర్థిక బకాయిలు మాత్రం వారసులు చెల్లించాల్సిందేనంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే కాదు, సింపుల్. ఇప్పుడు మనం బ్యాంకులో మనం డాక్యుమెంట్స్ పెట్టి మనం తీసుకున్నాం, నేనే తీసుకున్నాను అనుకోండి, 1 కోటి రూపాయలు తీసుకున్నాను. అవి కూడా ఫాల్స్ డాక్యుమెంట్స్ పెట్టి తీసుకున్నాను 1 కోటి రూపాయలు. నేను పోయాను అనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుతుంది? నా వారసులు ఆ డబ్బులు కట్టాలి. క్రిమినల్ కేసు అయితే నా మీద ఉండదు. నేరం నేను చేశాను కాబట్టి క్రిమినల్ కేసు తీసేస్తారు, డబ్బులు మాత్రం కట్టాలి, ఫైన్స్ కూడా కట్టాలి. ఇక్కడ కూడా గమనించవలసిన అంశం ఏంటంటే, రామోజీరావు గారు మరణించిన క్రిమినల్ లైబిలిటీ పోతుంది తప్ప సివిల్ లైబిలిటీ మాత్రం పోదు. దీనిలో ఇంకొక అంశం ఏమిటంటే 45S రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా ఈ విధంగా 45S ని వైలేట్ చేసి డిపాజిట్లు వసూలు చేస్తే వారికి ఫైన్ వేసి వసూలు చేస్తాం. చట్టం చెబుతుంది, ఆర్బీఐ చట్టం. ఫైన్ వేసి వసూలు చేస్తాం. ఎంత ఫైన్ వేస్తాం? డబులైనా వేస్తాం, త్రిబులైనా వేస్తాం. ఎంత ఫైన్ అయినా వేసి 2600 కోట్ల రూపాయలు మీరు వసూలు చేస్తే అక్రమంగా, చట్ట విరుద్ధంగా 45S కి వైలేట్ చేస్తూ మీరు వసూలు చేస్తే దానికి డబల్ కూడా వేసి వసూలు చేసేటటువంటి హక్కు ఆర్బీఐకి ఉంది అని చట్టం చెబుతున్నటువంటి అంశం. ఇవాళ నేను అడుగుతున్నది ఏమిటంటే, ఎస్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి పిటిషన్ ని డిస్మిస్ చేశారు. దానిలో ఏం చెప్పలేదు. మేమంతా విచారణ చేశాము. విచారణ చేయటం వలన రామోజీరావు గారు తప్పు చేయలేదు, 45S ని ఉల్లంఘించలేదు, హెచ్యుఎఫ్ కూడా 45S ఉన్నప్పటికీ కూడా డిపాజిట్లు వసూలు చేసుకోవచ్చు అని ఎక్కడ చెప్పలేదనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఆయన చనిపోయాడు కాబట్టి క్రిమినల్ చర్యలు ఆయన మీద తీసుకునే అవకాశం లేదు కాబట్టి డిస్మిస్ చేసి ఉంటారు. అయినా నేను ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీన్నే వదిలిపెట్టే అంశం కాదు. ఇవాళ దీన్ని పోరాడింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఎక్స్ ఎంపీ. ఆ రోజుల్లో ఎంపీగా ఉన్నప్పుడు దీన్ని బయటకు తీసుకొచ్చాడు, అనేక ప్రశ్నలు లేవనెత్తాడు. నిజంగా 2008, 2006లో అంటే సుమారుగా ఇప్పటికీ 20 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం న్యాయపరంగా చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అంతేకాదు, ఆయనేమి ఎంపీ అయినంత మాత్రం ధనవంతుడు కూడా కాదు నాకు తెలిసి. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి. ఇవాళ పార్టీలు వేరుగా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఆయన ఏ పార్టీకి చెందలేదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఒక విధంగా చాలా లిమిటెడ్ గా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల పెద్ద పెద్ద లీడర్లు పెట్టుకోలేదు. ఆయనే స్వయంగా వెళ్లి కోర్టులో వాదించుకున్నాడు. చాలా సందర్భాల్లో పార్టీ ఇన్ పర్సన్ వెళ్లి వాదించుకొని ఈ కేసుని 20 సంవత్సరాల పాటు తీసుకొచ్చాడు. మొన్న మాత్రం ఆయన పార్టీ ఇన్ పర్సన్ గా వెళ్లలేదు. డిస్మిస్ చేసినప్పుడు పార్టీ ఇన్ పర్సన్ గా ఆయన వెళ్లి ఉంటే మరో రకంగా ఉండేది, నేను ఖచ్చితంగా అడిగేవాడిని అని ఆయన మొన్న ప్రెస్ మీట్ లో చెప్తున్నప్పుడు నేను విన్నాను. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెడతాడని కూడా మేము అనుకోవటం లేదు. ఆర్బీఐ ఏదన్నా రాజీ పడ్డా కూడా ఆ రాజీ పట్టం కూడా తప్పనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆ మధ్యన ఒక ప్రశ్న అడిగారు పార్లమెంట్ లో. అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు హెచ్యుఎఫ్ అంటే ఏదైతే రామోజీరావు గారు హెచ్యుఎఫ్ మీద డిపాజిట్లు 2600 కోట్ల రూపాయలు వసూలు చేశారో సేకరించడానికి వీల్లేదు అలాగో అని చెప్పారు. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం, అలాగే చట్ట ఉల్లంఘనకు పాల్పడితే ఆర్బీఐ, రాష్ట్ర ప్రభుత్వాలు క్రిమినల్ చర్యలు ఉపక్రమించవచ్చని ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి ఇచ్చిన సమాధానం ఇది. అదే మంత్రి గారు ఇచ్చిన సమాధానం. ఎవరైతే ఆర్బీఐ యాక్ట్ 45S ను ఉల్లంఘించి ఎవరైతే వసూలు చేస్తారో
వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలా డిపాజిట్లు వసూలు చేయడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా లేవనెత్తవలసినటువంటి ప్రశ్న అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తుంది. ఎందుకంటే ఆర్బీఐ మరి ఎందుకు ఇచ్చిందో ఆ పిచ్చితనంగా నాకు అర్థం కాలేదు. మేము దీన్ని ఇంకా పర్సూ చేయం, వదిలేశాం అనేటువంటి మాట మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరం, చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా రామోజీరావు గారు ఆయనకు అడిగిన ముత్యమయ్యాడు, అద్భుతంగా సేవ చేశాడు అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను, ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించి రామోజీరావు గారు నేరం చేశారు. ఆయన మరణించడం వల్ల క్రిమినల్ కేసులు రద్దవుతాయి కానీ సివిల్ కేసులు రద్దవు. దీని మీద ఆర్బీఐ యాక్షన్ తీసుకునే విధంగా ప్రజాస్వామ్యయుతంగా అందరూ పోరాడాలి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దీన్ని తప్పనిసరిగా పోరాడతారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. పోరాడతారని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, నాట్ ఓన్లీ మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్స్ కూడా చాలా దారుణంగా, అన్యాయంగా, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు. రామోజీరావు గారు చేసినటువంటి చాలా కార్యక్రమాలు చట్ట వ్యతిరేకంగా చేశారు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు మాయున్నాయి, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో దోచుకునేటటువంటి కార్యక్రమాలు ఈ రామోజీరావు గారు చేశారని వాళ్ళ చెప్పడానికి కొద్దిగా ఎరుస్తున్నాం. ఎందుకంటే ఆయన బ్రతికి లేడు కాబట్టి, బ్రతికి లేకపోయినా ఆయన వారసత్వంగా వచ్చినటువంటి వారు తప్పనిసరిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది, సివిల్ గా బాధ్యత వహించవలసి ఉంటుంది. నేరారోపణ చేసినా కేసులు సక్సెస్ అయినా కూడా వారిని శిక్షించలేకపోవచ్చు, కానీ వారి వారసులు మాత్రం తప్పనిసరిగా ఆర్థికమైనటువంటి విషయాల మీద సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రామోజీరావు గారు ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారికి సేవ చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు. ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అద్భుతమైనటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఎన్టీ రామారావు గారిని ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించేటటువంటి కార్టూన్లు వేసి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వారి రుణం తీసుకోవడం కోసం ప్రభుత్వ ధనాన్ని కూడా వెచ్చించి మరి సంస్మరణ సభలు పెట్టేటటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ, మరొకసారి నేను పునరుద్ఘాటించదలుచుకున్నది ఏమిటంటే, చెరుకూరి రామోజీరావు గారు కడిగిన ముత్యము కాదు, రాపడని వజ్రము కాదు, ఆయన గొప్ప వ్యక్తి కాదు. ఆయన చట్ట వ్యతిరేకంగా చట్టాలను అతిక్రమించి ప్రభుత్వాల యొక్క సహాయంతో, దుర్మార్గ ప్రభుత్వాల సహాయంతో పెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న ఒక వైట్ కాలర్ క్రిమినల్ అని మాత్రం నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. అఫ్ కోర్స్ ఆయన చనిపోయాడు కాబట్టి అలా పునరుద్ఘాటించడం కొద్దిగా బాధగా ఉన్నా క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. మెగా డిఎస్సి అన్నారు, ఏపీపీఎస్సీలో చాలా అవినీతి పోటీ, ఈ బాణం మేమేయంగానే ఆ బాణం వాళ్ళు వేశారనమాట. అంటే మెగా డిఎస్సీలో అన్యాయాలు అక్రమాలు జరిగాయి అంటున్నారు కదా, ఏపీపీఎస్సీలో అక్రమాలు అన్యాయాలు జరిగాయి అని ఈనాడులోనూ చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాల్లోనూ గుప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పారు కదా, దానికి దీనికి రెండింటికి సిబిఐ ఎంక్వైరీ వేద్దామన్నారు. ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ మేము చేశామని మీరు ఆరోపిస్తున్నటువంటి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మీద గాని దాని మీద కూడా, అలాగే మెగా డిఎస్సీ పేరు మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల గురించి, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాల గురించి సిబిఐ ఎంక్వైరీ వేయండి ఛాలెంజ్ అని చెప్తే బాబు కొడుకులు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు నోరు విప్పటం లేదు? ఇప్పటికైనా ఏమైనా విప్పుతారా? తండ్రి తనయులు బాబు కొడుకులు విప్పి ధైర్యంగా ముందుకు రండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే నేను చెప్తాను, 100% డిఎస్సి ఎగ్జామ్స్ లో నీకు కావలసిన వాళ్ళకి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్న మాట 100% వాస్తవం. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే చర్చికి వస్తా అంటాడు ఆయన.
ఏంటి చర్చలు అయ్యేదా? సిబిఐ ఎంక్వైరీ చేద్దాం రండి ముందుకి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా పారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఆ పారిపోవడంలోనే అర్థమైంది డిఎస్సిలో మోసాలు చేశారు, డిఎస్సిలో అక్రమంగా కొంతమందికి ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఇప్పించారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. వారు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రాకపోవటం. ఓకే, అది కదబ్బా ఉద్యోగం వచ్చిన పాపం ఎవరైనా నీకైనా నాకైనా ఉద్యోగం వచ్చిందనుకో వాళ్ళు ఏం చెప్తారు? మేము న్యాయంగా వచ్చిందండి, ధర్మంగా వచ్చిందండి, మహానుభావుడు లోకేష్ గారు మాకు చాలా సిన్సియర్ గా చేశాడండి అంటారు తప్ప మేము అక్రమంగా తెచ్చుకున్నామండి, పనులకు డబ్బులు తెచ్చుకున్నామండి, మాకు రావటం అన్యాయం అండి, మాకు రావడం అక్రమం అండి అని చెబుతాడా? ఎవరో చెబుతారా ఉద్యోగం వచ్చిన వాళ్ళు? ఉద్యోగం రాని వాళ్ళ చేత ఊరేగింపు చేయమని సంతోషిద్దాం. ఉద్యోగం రాని వాళ్ళ చేత ఊరేగింపు చేయమండి. మాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, చాలా ధర్మంగా జరిగింది, చాలా న్యాయంగా జరిగింది అని చెప్పమనండి. ఎందుకు ఎన్ని నాటకాలు? ఈ నాటకాలు నా చిన్నప్పుడు చూస్తున్నా. ఇప్పుడు లోకేష్ పుట్టక ముందు నుంచి నేను ఆయన నాటకాలు చూస్తానే ఉన్నా. ఈ నాటకాలు ఇవన్నీ వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ చేత ఊరేగింపులు చేయించటమో, లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకోవటమో, లేకపోతే మాట్లాడించటమో కాదు. ఉద్యోగాల రాక రోడ్డున పడినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడించండి, అప్పుడు శభాష్ అని అనుకుంటారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిస్టర్. డిఎస్సిలో పచ్చి మోసాలు చేశారు అనేది జీవోల ప్రకారం అనేక సందర్భాలు చెప్పాం మేము. 2 జీవోలు ఇష్యూ చేశారు ఎగ్జామ్స్ కు ముందు. అయ్యా మీరెవరూ కూడా ఈ మామూలు ఎగ్జామ్స్ లో పాల్గొవాల్సిన అవసరం లేదు, స్పోర్ట్స్ కు సంబంధించి మీరు డైరెక్ట్ గా సర్టిఫికేట్ తెచ్చుకోవడం పోవటం అన్నారు. ఓకే, దానికి నిలబడ్డారా? ఎగ్జామ్స్ అవ్వగానే మళ్ళీ 2 క్యాన్సిల్ చేశారు. ఇంతకన్నా ఏం కావాలి? దొంగ దొరికాడుగా. ఓకే, అవన్నీ మనం ఏం చెప్తామని చెప్పు. పవన్ కళ్యాణ్ గారిని అడుగు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు దూరంగా ఉంటున్నాడో, ఎందుకు కేబినెట్ మీటింగ్లకు రావడం లేదో, అనారోగ్యం వల్ల రావడం లేదో, లేకపోతే వారిద్దరి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం ఏమన్నా దెబ్బతిందో నాకు తెలియదు నాయన. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ మధ్యన కేబినెట్ మీటింగ్లకు మాత్రం ఆయన రావడం లేదు. ఎందుకు రావడం లేదని ఆయనన్నా చెప్పాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారన్నా చెప్పాలి. మనకి ఎందుకు ఆ విషయం ఎందుకు రావట్లేదు ఏంటో మొత్తానికి మనకి రావడం లేదు మాత్రం వాస్తవం. దాని మీద చాలా మంది అడుగుతున్నారు. అది మాకు సంబంధం లేనటువంటి అంశం. చాలా సార్లు కేబినెట్ మీటింగ్ కు రాకోకుండా తప్పుకుంటున్నారు, అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నారని వాళ్ళు చెబుతున్నారు. బయట రూమర్స్ ఏమో వాళ్ళిద్దరికి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం దెబ్బతింటుందండి, అందువల్ల రావట్లేదని చెప్పుకున్నా. దీనిలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనకు తెలియదు. ఓకే.